నటి సమంత నిర్మాతగా వ్యవహరించిన చిత్రం శుభం. ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. జియో హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఒక పోస్టర్ విడుదల చేసింది. చచ్చినా చూడాల్సిందేనంటూ ఫన్నీ క్యాప్షన్ జోడించింది. ప్రవీణ్ కండ్రిగల ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మూవీ స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తృప్తి దిమ్రిని నటిస్తూ ఉంది. ఇటీవలే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంది. సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషన్ సీక్వెన్సెస్ ఉంటాయని, సెకండ్ హాఫ్ లో ప్రభాస్ పాత్రపై ఓ ఫ్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీపై ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ నెల 6న ఈ సినిమా టీజర్ విడుదల కాబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్ర మేకర్స్ నుంచి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని టాక్. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాను హిస్టారికల్ ఎపిక్ డ్రామాగా క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను రేపు రిలీజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ ఈ నెల 10 నుంచి మొదలు కాబోతుంది. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ కొనసాగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటి శ్రీలీల ఇప్పటికే డేట్లు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అక్కినేని హీరో అఖిల్, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి కాంబోలో వస్తున్న మూవీ లెనిన్. ఈ సినిమాలో మేకర్స్ ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ ను క్రేజీ ఓ బాలీవుడ్ బ్యూటీతో చేయించాలని మేకర్స్ కసరత్తు చేస్తున్నట్టుగా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ వార్ 2 ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ క్లైమాక్స్ లో స్పెషల్ విఎఫ్ఎక్స్ కి పెద్దపీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల లేటెస్ట్ డైరెక్ట్ చేస్తున్నటువంటి మూవీ కుబేరా. తమిళ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ఇవాళ జరగబోతుంది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటికే సినీ లవర్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అత్యంత భారీ స్కేల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ పూర్తి మేకఓవర్ చేశాడు. ఈ షెడ్యూల్ తో సినిమా ఏకంగా 75% కంప్లీట్ చేసుకున్నట్టుగా చిత్రవర్గాలు చెబుతున్నాయి. కార్తీక్ ఘటంలేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం మిరాయ్. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ ఈ నెల 4న విడుదల కాబోతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ పై రూపొందించిన ఈ మూవీలో విజయ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా అనిరుద్ధ్ సంగీతం అందించాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేశారు. నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వేదిక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి యాక్ట్ చేయగా రావు రమేష్, సూర్య, శ్రీనివాస్, అదిల్ పాలా కీలక పాత్రలు పోషించారు. తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో ఒక మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెలలో మొదలయ్యే షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం సూర్యతో పాటు దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. సూర్య ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రొమాంటిక్ యాక్షన్స్ ఫిల్మ్ గా రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం తమిళం, తెలుగు సహా ఇతర భాషల్లో నెట్ఫ్లిక్స్ వేదిక అందుబాటులోకి వచ్చింది. సూర్య సరసన పూజా హెగ్డే యాక్ట్ చేయగా ఈ సినిమాలో జైరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. కాలీవుడ్ నుంచి రాబోతున్న పలు అవైటెడ్ మూవీస్ లో దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో శివకార్తికేయన్ కలయికలో వస్తున్న మూవీ మదరాసి ఓ క్రేజీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఫైనల్ షెడ్యూల్ ని ముగించినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లాల్ సలాం మూవీ ఎట్టకేలకు ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ నెల 6 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ జీవిత యాక్ట్ చేసిన ఈ మూవీలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ తుడురుం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో ఓటీటీ ఆడియన్స్ ను అలరిస్తోంది. తమిళ సినిమా దగ్గర రీసెంట్ గా వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ గా నిలిచింది ఈ మూవీ. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రేపటి నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ సికందర్. రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డబ్బు కోసం సగటు మనిషి ఆడే నెత్తుటి ఆటను కళ్ళకు కట్టినట్టు చూపించిన సిరీస్ స్క్విడ్ గేమ్. ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న చివరి సిరీస్ స్క్విడ్ గేమ్ 3. హ్యాంగ్ డాంగ్ హ్యూంగ్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. తాజాగా దీని ట్రైలర్ ను టీం విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.